దానికంటే బెటర్ ఇవన్నీ చేస్తాము. అలాగే మీ హయాంలో జన్మభూమి 10% ₹1,00,000 పనికి 10,000 ఇస్తే 90,000 ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళ పేర్లు పెట్టింది. నాకు మీ టీంను అప్పచెప్పండి, ఒక 1 ఇయర్లో 100 కోట్లు నేను చేపిస్తా, మీ వాళ్ళు మా వాళ్ళతో, వాళ్ళ తల్లిదండ్రుల తాతల వాళ్ళ ఫ్యామిలీనేమా. మీరు ఆ 50% స్కీమ్ పెట్టండి. దాన్ని ఏది ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఇది మన రోడ్స్, ఇంకోటి ఫోర్త్ అనేది చెప్పాను సార్, 4 ఇంపార్టెంట్, వాటర్, ఎక్కడైతే వాటర్ లేదు, ఇది మీరు సక్సెస్ఫుల్ అవుతారు సార్. అది అక్కడ ఇది ప్రజలకు ఏదో అపీల్ చేయండి. నాలాంటి వాళ్ళు, నేను 37 సార్లు అమెరికా పోయినా, వేలు లక్షలు ఖర్చు పెడతారు గిఫ్ట్లు, వాడు కొనుక్కుంటాడా, వస్తాడు, బ్యాగులు నింపుకుంటాడా, ఎక్స్ట్రా బ్యాగులు ఇస్తాడు, ఇక్కడ వస్తే వాడు మీ ఇంటర్వ్యూ చేయడం మళ్ళీ ఎవరు ఇక్కడ లీడర్ దొంగలకు. అట్లే మీరు ఏదైతుందో అపీల్ చేయండి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళకు, ఈ దేశంలో ఉండే తెలుగు వాళ్ళకు. మీకు పుష్కలంగా 100,000 కోట్ల రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద 50% ఇస్తే 50% మీ గవర్నమెంట్ గ్రాంట్ చేయండి, వాళ్ళ గ్రామానికి ఇష్టం. అలాగే నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తానని చెప్పాను. ఇది కాక ఇది నేను నా ఆస్తి కాదు, కానీ అతనికి కమిట్ అయ్యాడు. ఈరోజు పోయి చెప్తానన్నాడు. కావాలంటే మీకు ఇప్పుడు అక్కడ డలాస్ అంటే ఇప్పుడు ఎంత అయింది, 3:30 అంటే అక్కడ 5 అవుతుంది తెల్లారి, లేవకపోవచ్చు. కావాలనుకుంటే రేపు కావాలనుకుంటే మీరు అంటే రేపు నేను ఢిల్లీ పోతున్నాను, నెక్స్ట్ వచ్చి మీకు, ఎందుకంటే డైరెక్ట్ నేను పేపర్ ఇస్తున్నాను మేము. సో ఈ సూచనలు చేశాను. ఈ ధర్మదర్శనం ఉండాలా, యువర్ రన్నింగ్ ఏజ్ గుడ్, మంచి పేరు వస్తుంది. రావణాసుర శిశుపాల వధ అయిపోయింది. ప్రజలకు అందుబాటులో లేరు, మంత్రులకు లేరు, ప్రతిపక్షాలకు లేరు. ఆర్టీసీ మా దగ్గర స్ట్రైక్, నేను ఆర్టీసీ చైర్మన్, 55,000 మంది స్ట్రైక్ చేస్తే నేను కలువ అన్నాడు. 10,000 మంది మున్సిపల్ కార్మికులు చేస్తే కలువ అన్నాడు. ఇక్కడ రాజధాని దాదాపు 4 సంవత్సరాల పైన చేశారు. పరదాలు కట్టుకున్న చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడా అండి? ఉన్నాడా? ఇసుక ఆర్ లిక్కర్ ఇంతవరకు జాతీయ పార్టీలు కానీ లోకల్ పార్టీలు కానీ ఎన్నో జాగాలు వచ్చినాయి. మీకు పీటర్ స్కాట్ ఎక్కడైనా దొరుకుతుండే, మ్యాక్డల్ దొరుకుతుండే, తర్వాత టీచర్స్ వచ్చింది. కానీ ఆయన బ్రాండ్లే బూమ్ బూమ్, తర్వాత స్పెషల్ స్టేటస్. నా దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి, మొన్న ఎన్నికల ముందు నేను ఇంటర్వ్యూ చేసినాయి. 250 క్వార్టర్, అప్పుడు 90 ఉండే, అది 6 గంటలకు ఫినిష్, 8 గంటలకు షాప్ బంద్ అవుతుంది. అదేది ఇంకో బ్రాండ్ చేంజ్ తోటి 350, దానికి నగదు. ఇవాళ 10 రూపాయలు చాయ్ ఉంటే ఇది కొడుతున్నాం, ఏది స్కాన్ కొడుతున్నాం, 10 రూపాయలు. క్యాష్ ఏందండి బిజినెస్? ఎక్కడి నుంచి వచ్చిన ఈ 1,000 కోట్లు? నేను ఆయనతో పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారు నాకు భగవంతుడు, రాజశేఖర రెడ్డి గారు తల్లిదండ్రులు. మేనకా గాంధీ వల్ల నేను ఒక నైతిక విలువల కోసం ఎన్టీ రామారావు గారు రిలయన్స్లో ఎన్నికై 6కు ఎన్నికైనా 5 పోలింగ్ అయింది జనవరి, జూలై 27కు రాజీనామా ఇచ్చాను. 6 నెలల 21 రోజుల్లో నైతిక విలువల కోసం. ఈరోజు ఆయారాం గయారాం ఎవరు స్పీకర్ డిస్పోజ్ చేస్తాడు. అది ఎక్కడైందా, అది తప్పు కాదు. కానీ మీ ద్వారా ఏంటంటే ఈ తెలుగు ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు రేపా ఎల్లుండా ఇంకా 1 నెల రోజులక 2 నెలలక చంద్రబాబు గారు ఈ డిసిషన్ తీసుకోవాలా. అలాగే రేవంత్ గారికి ఇప్పటివరకు నేను కలవలేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా 2వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 4 నెలలు కలవలే, ఫస్ట్ అప్పుడు 3 నెలలు కలవలే. క్లోజ్ నాదొక డిఫరెంట్ టైప్. అధికారం ఉంటే దూరం ఉంటాం, సన్యాసులు ఉన్నప్పుడు పోయి కలవడం, గంటలు డబ్బులు ఉన్నోడు ఉంటే దూరం, డబ్బులు దివాలైతే ఫ్రెండ్షిప్ అవుతుంది, మళ్ళీ డబ్బులు దంపైతే దూరం ఉంటుంది. నాదొక డిఫరెంట్ క్యారెక్టర్, నీతి నిజాయితీగా ఉన్నవానిగా. 76 సంవత్సరాలు, 2 తెలంగాణ ఉద్యమంలో, వరంగల్ నిజామాబాద్ 69, 71, 72, 73 జయాంధ్ర ఉద్యమంలో. ఇక్కడ కాకాని వెంకటరత్నం గారు, చల్ల సుబ్బారెడ్డి గారు, బివి సుబ్బారెడ్డి, బసిరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి వీళ్ళంతా రాజీనామా ఇచ్చారు. ప్రెసిడెంట్ రూల్ అయింది. నా జైలు మెట్టు పేరుని కృష్ణమూర్తి గారు, నవంబర్ ఎక్కడ మన రాజమండ్రిలో. కొనకల్ల నారాయణరావు గారు తండ్రి గణపతి నా జైలు మెట్టు. నేను కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ. ఇవన్నీ అవసరం లేకున్నా ఇది ప్రజలకు పోయేటట్టుగా, వ్యక్తిగత విషయాల ఇంకేదా, ఇది ప్రజలకు ఏదైతుందో 50%కు ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలు, డబ్బులున్న వాళ్ళు, వాళ్ళ తల్లుల తండ్రుల తాతల వాళ్ళ పేరు మీద ఏదైతుందో ఇస్తే 50% గవర్నమెంట్కు నిర్ణయం చేసుకోవాలని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, రేవంత్ గారికి చెప్తున్నాను. మీరు ఏదన్నా ఉంటే అడగండి, చెప్పాను కదా. అంటే డెఫినెట్లీ యూ విల్ డూ. అంటే నేను ఒకటే చెప్పిన ఫస్ట్, నేను చెప్పే వాటికి మీరు నాకు ఆగదేది, కడుపు ఉంటుంది కదా, ఎవరికో చెప్తారు. మీకు లాభం జరిగితే పర్లేదు, నష్టం జరుగుతున్న వాళ్ళు డెఫినెట్ యూ విల్ డూ, డెఫినెట్.
నేను చెప్పాను ఈ ల్యాండ్ ఇది కాక 100 crores ఈ స్కీమ్స్కి ఇప్పిస్తాను చెప్పాను ఒక 1 year. బట్ లోకేష్ గారో లేకపోతే కేశవ్ గారో లేకపోతే ఎవరో ఇంపార్టెంట్ రావాలి కదా బాబు గారు. ల్యాండ్ అంటే గవర్నమెంట్ కోసం సార్ అక్కడ గెస్ట్ హౌస్లు ఇయ్య అన్నారు కదా, అడిగాడు కదా, పేపర్లు వచ్చింది, ఇస్తాన్నారు ఇయ్యారన్నారని నేను ఆ కామెంట్ తీసుకోలే సార్తో బాబు గారితో. ఇయ్యా అని పేపర్లు వచ్చింది కనుక నేను ఇది అక్కడ హబ్ సార్. మీకు ఎవరు ఏ అధికారి వచ్చినా ఫారినర్ వచ్చినా ఎవరు వచ్చినా హైదరాబాద్ దిగవలసిందే కదా. ఇంకా మీకు 30 ఏళ్ళు అయినా ఇదే హైదరాబాద్ని బీట్ చేయగలుగుతుందా మీరు చెప్పండి, గుండె మీరు చేసుకోండి. ఈ వెదర్ కానీ ఇప్పుడు చూడు సార్ 3 సార్లు స్నానం చేయాలి. మద్రాసు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద హైదరాబాద్. మీరు ఎంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ప్యాసింజర్ ఉండాలి కదా సార్ పోవాలంటే. హైదరాబాద్ నుంచే డైరెక్ట్ ఎయిర్ ఇండియా మన అమెరికాకి లేదు, ఎమిరేట్స్ లేదు, ఎక్కడికి పోతారు దుబాయ్ పోతుంది, అక్కడి నుంచి 4 కంట్రీలు. ఇది ఎక్కడికి పోతుంది ఎయిర్ ఇండియా అయితే బాంబే ఢిల్లీ పోతుంది, అహ్మదాబాద్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు వచ్చే ఒక ఫ్లైట్ అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ లోకల్ అవుతుంది. కాంట్ ఇక్కడ నుంచి అమెరికా ఫుల్ ఫ్లైట్ నడవది, ఈవెన్ ఆస్ట్రేలియా సిడ్నీ నడవది, ఈవెన్ సింగపూర్ కాదు, ఈవెన్ బ్యాంకాక్ కానీ ఫ్లైట్ 280 days బోయింగ్ అంటారు కదా, ఇంపాసిబుల్. హైదరాబాద్ పోవాలి లేకపోతే మద్రాసు పోవాలి బెంగళూరు పోవాలి. ఇది కావాలంటే ఒక 40-50 సంవత్సరాలు. నేనైతే చూడండి మీరు చూస్తారేమో సంతోషం. నేను 73. అందుకోసం ఏదైతుందో అక్కడ ప్రభుత్వ అతిథులు వచ్చినా సార్ ఈ రోజున్న ఇక్కడ పాలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్ కానీ మీ జర్నలిస్ట్ కానీ మీ ఇంట్లో మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు సార్? హైదరాబాద్ కదా, హైదరాబాద్ కదా. నీ వ్యక్తిగత పేర్లు చెప్పదలుచుకోండి. ఎవ్రీ పాలిటీషియన్ కొత్తగా ఎమ్మెల్యే ఇప్పుడు ఆనే సంవత్సరం పెడతారు మీ దగ్గర అయినోడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్, హెల్త్, ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ గుడ్ ఏదైతుందో అట్మాస్ఫియర్, ఎఫర్టబుల్ హైదరాబాద్. అందుకోసం అక్కడ గెస్ట్ హౌస్ అడిగింది. ఎందుకు అడిగినారు ముఖ్యమంత్రి గారు? వాళ్ళు ఇయ్య అన్నది పేపర్లు వచ్చింది, ఇచ్చిన వాళ్ళని కామెంట్ తీసుకోలేదు. కానీ 5 ఎకరాలంటే మామూలుగా కదా సార్. 10 ఎకరాలు పక్కకు 50 ఎకరాల గోల్ఫ్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, ఒకటి సాయిబాబా ఉంటుంది. వాళ్ళు యాదవ్ బిడ్డలు కనుక యాదవ్ అయిపోతుందన్న కాంట్రవర్సీ. ఇప్పుడే ఇస్తాను, నెక్స్ట్ అయినాకనే అన్న. నో కాంట్రవర్సీ, కంప్లీట్ ధరణిలు. ఇప్పుడు మీరు కావాలంటే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు, మీకు 170 ఎకరాలు రిలీజ్ అయింది. అయిపోయాక సార్ అయిపోవడం అనేది ఖాయము, డిసిషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పీల్ పోతారు, మేము పొజిషన్ పోతాము, రిజిస్ట్రేషన్ అవుతుంది, వాళ్ళ పేర్ల మీద వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొస్తున్నాము. స్పెషల్ ఫ్లైట్. ఒకరు ఇక్కడ ఉన్నారు కృష్ణా జిల్లాలో, 20 మంది అక్కడ ఉన్నారు. 3 కొడుకులు చనిపోయినారు బలరామకృష్ణ, ఒక బిడ్డ చనిపోయింది, మిగిలింది 2 బిడ్డలు. ఒకరు 92, ఒకరు 88. కానీ వాళ్ళ వారసులు 21 members. నో కాంట్రవర్సీ. మీకు కావాలంటే ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తా. దెర్ ఇస్ నో కాంట్రవర్సీ. మీరు కావాలంటే ఆఫ్ ద రికార్డ్ అడ్వకేట్ కానీ జడ్జితో కూడా మాట్లాడిస్తా, మీరు రండి హైదరాబాద్. సో నో కాంట్రవర్సీ, నో కాంట్రవర్సీ. ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ఏందన్నా జగన్ ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జెడ్పీఎస్ కేటగిరీ కేటాయించమంటుండో, మరో పక్కన 11 సీట్లు వచ్చినా కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటుండే. ఎలా చూస్తారు మీరు సీనియర్ సార్? అదే దానికంటే ముఖ్యం మీరు ఇంపార్టెంట్ సిగ్గు లజ్జ ఉందండి అడ్వైజర్లకు. రాష్ట్రపతి పరిపాలన ఎక్కడన్నా చెప్పండి సార్ కృష్ణమోహన్ గారు. 88 తర్వాత ఎక్కడైనా రాష్ట్రపతి పరిపాలన ఉందా? ప్రెసిడెంట్ రూల్ అనేది లేదు. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్టు. నువ్వు ప్రెసిడెంట్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయనకు ఇస్తారా? ప్రైమ్ మినిస్టర్ ఇస్తారా? హోమ్ మినిస్టర్ ఇస్తారా? లా అండ్ ఆర్డర్ మీద గవర్నర్ రామ్లాల్ ఏం చేసిండో మీకు తెలుసు. భాస్కర్ రావు గారు నా ఫ్రెండ్స్, ఒక ఆయన చనిపోయింది, ఇద్దరికి ఇప్పుడు మీ అందరికీ మాట్లాడిస్తా. ఎమ్మెల్యేలుగా పర్యటన పోయారు రాజ్భవన్, సంతకాలు పెడితే ప్రమాణ స్వీకారం చేసిండు. రామారావు గారిని బర్తరఫ్ చేసిండు. ఇప్పుడు బర్తరఫ్ చేయడానికి వీల్లేదు, ఎవరిని పిలవడానికి వీల్లేదు. స్ట్రెంత్ ఎవరన్నా విడ్రా అయితే ఇట్ షుడ్ బి ఆర్డర్ సెషన్. ఒక 10 రోజుల కింద అయినా ఇమీడియట్ ఒక 15 రోజుల స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోమని అడిగే అధికారం ఉంది గవర్నర్. 15 రోజుల పాటు చేసుకోకపోతే అప్పుడు యాక్షన్ వేరే సంగతి అనుకో. ఆ స్ట్రెంత్ ప్రూవ్ అయినాక హౌజే డిసైడ్ చేయాలి, నాట్ గవర్నర్, నాట్ రాజ్భవన్ అనేది. 88లో బొంబాయి కేసులో హెగ్డే గారు ఫోన్ ట్యాపింగ్లో దిగిపోయిన తర్వాత బొంబాయి కేసులో వచ్చారు. దేర్ ఈజ్ నో ప్రెసిడెంట్ రూల్, హౌజ్ ఈజ్ ద అల్టిమేట్. ప్రెసిడెంట్ రూల్ అడుగుతారా సార్? ప్రతిపక్ష హోదా సిగ్గుందా అన్న ఆయనకు? మీ హౌస్ రికార్డు ఉంది, నేను కావాలంటే ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తాను దగ్గర ఉంది. నేను అనుకుంటే అంటే 23 అంటే అప్పటికే 3 వచ్చింది కదా. ఆయన పేరేంది? గన్నవరం ఆయన, ఒక ఆయన పేరేంది, ఒకటి ఆయన పేరు మన గుంటూరు ఆయన గొట్టం గారిని 3 వస్తే వాళ్ళకి సీట్ అలాట్ చేసిండు. ఎవరు? సీతారాం.
అసలు స్పీకర్ అండి పీఆర్పీలో పోయి మళ్ళీ టీడీపీలో చేరినాక నా చావు అనేది తెలుగుదేశం జెండా అన్నాడు. జెండా ఎట్లా అలవాటు చేస్తారండి సీటు? రోల్స్లో అక్కడ ఏముంది? ఇతనికి ఏముంది? ఈజ్ ద మెంబర్ ఆఫ్ టీడీపీ. అలవాటు చేశాడా లేదా? దానికి తప్పు. ఈరోజు 26 సీట్లు వచ్చింది, ప్రతిపక్ష హోదా ఇచ్చినాను. నెదురువెల్లి పి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వలే. ఈజ్ ఏ రికగ్నైజ్డ్ సిఎల్పి లీడర్, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడరు. హోదా అంటే ఎట్లుంటుంది అంటే సార్, అంతకుముందు లేకుండే 68, 69 వచ్చింది. ప్రతిపక్షకు అంతకుముందు ఉంటుండే, అలవెన్సెస్ ఉండకపోతుండే. అంటే ముఖ్యమంత్రికి మంత్రులకు ఎట్లయితే అలవెన్స్ ఉంటాయో ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ అంటే రాష్ట్రపతి వచ్చింది అనుకోండి, జెండా వందనం ఉంది, సీఎం తర్వాత అపోజిషన్ లీడర్ ఉంటారు. తర్వాత జిల్లాలకు పోతే ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ పిలితే, ఎస్పీ పిలితే ఆఫీస్కి రావాలి. ప్రతిపక్ష నాయకుడు పోడు. ఎమ్మెల్యే అయితే నేను పోవాలి, దండం పెట్టాలి, ఆయన చేతుల పని కదా. బట్ ప్రతిపక్ష ఈ షుడ్ కమ్. ఈరోజు క్యాబినెట్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అయితే సీఎం అయినా ఈ షుడ్ గో ద రిసీవ్ ఎయిర్పోర్ట్ ఆర్ గెస్ట్ హౌస్ ఉంటే కలవాలి. కానీ నువ్వు నా ఇంటికి రా, తిండికి రమ్మనొచ్చు, డిస్కస్ చేద్దామని సీఎం కూడా పిలవడానికి వీలేదు. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ మోర్ దాన్ ఏ సీఎం ప్రోటోకాల్. అలాగే ఎమ్మెల్సీ ఇజ్ ఏ మోర్ దాన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కంటే ఐఏఎస్, ఐపీఎస్ ప్రోటోకాల్. మా గెస్ట్ హౌస్ వాళ్ళతో మేము ఖాళీ చేయాలి. తో అతను హోదా అనేది లేదు. 26 మంది అన్నాడు, 26 మందికి హోదా రాలే కదా. పోనీ కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, 14 ఎన్ని వచ్చింది, 42, 43 కదా. పోయినసారి 49 కదా. హోదా ఇవ్వలే కదా. అంతకుముందు ఆయన ఉండే, ఎవరు ఆయన పేరేంటి, మన ఖర్గే గారు. తర్వాత ఒక ఆయన బెంగాల్ ఆయన ఓడిపోయాక ఆయన ఇప్పుడు రాజ్యసభ అయ్యాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 99. ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తాయన్నా? మీకు ఫస్ట్లో ఢిల్లీ పోకముందు ఏమడిగాడు? రాష్ట్రపతి పరిపాలన అలా అంటారని. సిగ్గు లేదు. ఎవరు అడ్వైజర్లు? బుర్రలే ఉన్నాయి. అసలు చదువుకున్నారా లేరా? అసలు 3 రాజధానులు అనేది ఈ దేశంలో ఎక్కడ ఉందన్నా? పోతారండి కోర్టుకేనా. ఎలక్షన్ పిటిషన్ 5 ఏళ్ళు అయిపోయిన కట్టించాను. వస్తలేదు. ఎప్పుడు కావాలి సార్ కోర్టు ఎందుకు ఇస్తారు సార్? స్పీకర్ పరిధిని కోర్టు డిక్టేట్ చేయలేదు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు పోతుండ్రు కదా డిఫెక్షన్ మీద, సజెషన్ ఇస్తుంది కోర్టు. త్రిపుర, మహారాష్ట్ర ఏమైంది సార్? 2/3 విడ్రా అవుతుంది కదా, రికగ్నేషన్ వచ్చింది కదా. కర్ణాటకలో కాంగ్రెస్కు విడ్రా రాజీనామా ఇచ్చింది కదా.